MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్, MD ఇన్ ఆయుర్వేద, వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి మంగు మచ్చలు అన్నప్పుడు చాలామంది చాలా లో కాన్ఫిడెన్స్తో ఫీల్ అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళలో కానీ చిన్నవాళ్ళలో కానీ ఫేస్ మీద ఈ మంగు మచ్చలు, నల్లగా కనిపించే మచ్చల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చిట్కాలు వెతుకుతూ ఉంటారు. మరి ఈరోజు ఒక మంచి సలహా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సార్, మంగు మచ్చల విషయానికి వస్తే ఫేస్ అంతా బాగానే ఉంటుంది, ఎక్కడో ఒక చిన్న ప్యాచ్ లాగా నల్లగా కనిపించడం కానీ చూడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వెళ్ళాలన్నా కానీ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్లు ఇది మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యమ్మా. శారీరకంగా 99.99% ఏం కాదు, కానీ మానసికంగా చాలా కుంగిపోతుంటారు అమ్మా. వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. సో ఆడవాళ్ళలో ఈ సమస్య మరీ ఎక్కువమ్మా. సో ఈ రోజుల్లో సౌందర్య పిపాస పెరిగిపోయింది, సౌందర్యం మీద ధ్యాసలు పెరిగిపోయినాయి, అందరూ సౌందర్యంగా ఉండాలనేటువంటి ఆకాంక్షలు పెరిగిపోయినాయి. కాబట్టి మగవాళ్ళు కూడా మినహాయింపు కాదమ్మా, కానీ ఆడవాళ్ళలో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు 10 మందిలోకి వెళ్ళాలన్నా, ఫంక్షన్లోకి వెళ్ళాలన్నా, ఏదన్నా 10 మంది ఒక కార్యక్రమంలో పాల్గొన్నా చాలా మానసికంగా ఫీల్ అవుతుంటారమ్మా. సో మంగుమచ్చల సమస్య ఎందుకు వస్తుందంటే అనేక రకాల కారణాల వల్లమ్మా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్ కావచ్చు, అదేవిధంగా వాతావరణ కాలుష్యం కావచ్చు, తీసుకునే ఆహార పదార్థాలు కావచ్చు, వయస్సు కావచ్చు, ఇలా అనేక రకాల కారణాల వల్ల, జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇలా అనేక రకాల కారణాల వల్ల మంగుమచ్చ అనేటువంటి సమస్య వస్తుంటుందమ్మా. సర్వసాధారణంగా ఈ మంగుమచ్చల సమస్య కూడా జనరల్గా 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఎక్కువగా వస్తుంటుందమ్మా, చాలా ఎక్కువ శాతం మందిలో. సో ఇది కొంతమందిలో కొన్ని ప్రాంతాలకి ముఖం మీద కొంత భాగమే పరిమితం అయితే, కొంతమందిలో మాత్రం ముఖంలో దాదాపు 50% 60% కూడా ఆక్రమించుకుంటుందమ్మా. సో ఈ మంగుమచ్చలు కూడా దీన్ని మెలాస్మా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. ఈ మంగుమచ్చలు కూడా కొంతమందికి నల్లగా ఉంటాయి, కొంతమందికి నలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంలో ఉంటాయి, కొంతమందికి నలుపు ఎరుపు అదేవిధంగా ఈ యొక్క నస్యం పొడి కలిపినటువంటి రంగులో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాల రంగులో ఈ మంగుమచ్చలు ముఖం మీద ప్రత్యక్షం అవుతుంటాయమ్మా. సో ముఖం డైరెక్ట్గా మనం ముఖం చూసి మాట్లాడుతుంటాం కాబట్టి ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇతరులతో మాట్లాడంటే వాళ్ళు గమనిస్తారేమని చెప్పేసి మానసికంగా చాలా వేదనకు క్షోభకు గురైపోతుంటే పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఈ మంగుమచ్చల సమస్య నేను అన్నట్లే ఇతర అనేక రకాల కారణాల వల్ల చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి ఒక పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము చర్మ భాగంలో, ముఖ భాగంలో ఎక్కువగా సంచితం కావడం వల్ల వస్తుంటుందమ్మా. సో ఎప్పుడైతే ఆ యొక్క ముఖ భాగంలో ఎక్కువగా సంచితమైనటువంటి మెలనిన్ అనేటువంటి పదార్థాన్ని మనం ఔషధాల ద్వారా, ఆహార విధి విధానాల ద్వారా తొలగించుకోగలము, ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఔషధాలు చాలా ఉన్నాయమ్మా. నేను గత కొన్ని వీడియోల్లో కూడా మీరు అడిగిన ఈ మంగుమచ్చల సమస్యకు ఎన్నో రకాల ఫార్ములాస్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తానమ్మా. అవన్నీ కూడా ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొంది చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం ఆ ఫార్ములాస్ చెప్పడం జరిగింది. అలాంటి మరొక ఫార్ములాను కూడా ఇప్పుడు చెప్తానమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు రెండమ్మా. కస్తూరి పసుపు చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. కస్తూరి పసుపు మనకు మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. సో కస్తూరి పసుపు పొడి తెచ్చుకున్నా సరిపోతుంది. సో రెండవది జటామాంసి. ఇది మానసికమైనటువంటి ఇబ్బందులు ఏమైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి, నిద్రను కలుగజేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని వీడియోలో చెప్పడం జరిగిందమ్మా. ఈ పైపూత మందుగా దీన్ని ఈ విధంగా వాడుకోవడం వల్ల మంగుమచ్చను కూడా తగ్గిస్తుందమ్మా. జటామాంసికి పైపూత మందుగా వాడుకోవడం వల్ల కొన్ని జబ్బులు తగ్గించేటువంటి శక్తి ఉంది, కడుపులోకి వాడుకోవడం వల్ల కొన్ని జబ్బులను తగ్గించేటువంటి శక్తి ఉందమ్మా. సో జటామాంసి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కస్తూరి పసుపు పొడి 10 గ్రాములు, జటామాంసి పొడి 10 గ్రాములు. ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారమ్మా, ఉదయం పూట కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ఎప్పుడు వీలైతే అప్పుడమ్మా. దీనికి ఒక ప్రత్యేకమైన టైం కూడా ఏం లేదు. సో ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ టైంలో ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడర్ని కాస్త ఎంత అవసరమైతే అంత, సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ పౌడర్ తీసుకోవాలి, సమస్య తక్కువగా ఉంటే కొద్దిగా పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. అందులో ఈ రోజా పూల నుంచి తయారు చేసేటువంటి పన్నీర్ దొరుకుతుందమ్మా. దాన్నే రోజ్ వాటర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, పన్నీర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో ఈ రోజ్ వాటర్ను కాస్త కలిపేసేసి లేపన ద్రవ్యంగా తయారు చేసుకోవాలమ్మా. అంత బాగా మిక్స్ చేసేసి ఒక లేపనంగా, అంటే తేనెలాగా ఆ కాన్సిస్టెన్సీ వచ్చేటట్లు ఒక లేపన ద్రవ్యంగా తయారు చేసుకుని
ఎలాగ వాడుకోవాలంటే అమ్మా, మొట్టమొదట మంగుమచ్చలు ఉండే ప్రాంతంలో వేలుతో కాస్త రబ్ చేయాలమ్మా. ఆ భాగంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి లేపన ద్రవ్యాన్ని అప్లై చేసేయాలి. ఓకే. చేసేసి మరో ఒక అర నిమిషం 1 నిమిషం సేపు కాస్తసేపు మర్దన చేసేసి మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి చేయడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ పైపుత మందుగా వాడేటువంటి ఈ యొక్క ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అలాగే పనిచేస్తుంది. అదేవిధంగా ఈ జటామాంసిలో ఉన్నటువంటి జటామాంసిన్ ఇలాంటి రసాయన పదార్థాలు అలాగే పనిచేస్తాయి. అదేవిధంగా రోజ్ వాటర్లో ఉన్నటువంటి ఆంతోసైనిన్స్ అనేటువంటి ఈ యొక్క కెమికల్స్ కూడా ఈ యొక్క సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ మంగుమచ్చలు అనేసరికి ఈ రోజుల్లో మరి ఏదో జ్వరం తగ్గినట్లు, ఏదో కాళ్ళ నొప్పులు తగ్గినట్లు, మరొక సమస్య తగ్గినట్లు, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మాత్ర వేసుకుంటే తగ్గినట్లు ఈ సమస్య అయితే తగ్గదమ్మా. ఓపిక ఉండాలా, పట్టుదల ఉండాలా, సాధించాలనేటువంటి తపన ఉండాలా. ఒక కృషితో పట్టుదలతో సాధించాలంటే తపనతో యజ్ఞంలాగా దీక్షలాగా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధాన్ని మంగుమచ్చల సమస్య నుంచి చాలా చక్కగా బయటపడవచ్చమ్మా. సో పైపోత మందుగా ఏదైనా మనకి ఇన్స్టాంట్ గా బయట ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరికేవి ఏవైనా ఉన్నాయండి మంగమచ్చల కోసం? ఇక్కడ కుంకుమాది లేపం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. కుంకుమాది తైలం లేదా లేపనం? ఎగ్జాక్ట్లీ కుంకుమాది తైలం ఆరు లేపనం. సో లేపం అని కూడా చెప్తుంటారమ్మా. ఈ కుంకుమాది తైలం ఆర్ కుంకుమాది లేపం అనేటువంటి ఔషధం తెచ్చుకొని రోజు ఒక్కసారి ఆ మంగుమచ్చల భాగంలో అప్లై చేయడం వల్ల కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అంతకాకుండా శ్రీగంధం పొడి కూడా, శాండల్వుడ్ పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. ఈ శాండల్వుడ్ పౌడర్ను తీసుకొని కూడా ఆల్రెడీ రెడీమేడ్ మనకు దొరికేటువంటి ఔషధమే కాబట్టి శాండల్వుడ్ పౌడర్లో కాస్త పాలుతో రంగరించేసేసి రోజు మంగుమచ్చలకి నేను ఇంతకుముందే చెప్పినట్లు పసుపు, అదేవిధంగా కస్తూరి పసుపు, జటామాంసితో ఔషధాన్ని తయారు చేసుకుని ఎలా వాడుకోవాలనో ఈ యొక్క ఔషధాన్ని కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శ్రీగంధం పొడి, పాలు కూడా ఇదే పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఈ మంగుమచ్చల సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే. సో మంగుమచ్చలను మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే సార్ చెప్పిన ఈ 2 రెమెడీస్ని పాటించండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. తప్పకుండా మీకు ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము మధుసూదన్ శర్మ గారితో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.